నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 21వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి శుభపరిణామాల వారు చేసుకోబోయే దేవతారాధన ఏ విధంగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించబోతుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ మా ప్రత్యేకత. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరు ఎంతో కష్ట స్వభావులు, ఎంతో మంచి మనసు కలవారు, అలాగే తెలివితేటలు చాలా అధికంగా కలిగిన వారు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలతో చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం మధ్యాహ్నం తర్వాత వీరికి అనుకోని మార్పు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఒక దూరపు బంధువు ద్వారా వీరి యొక్క ఒక వార్త అయితే వినబోతున్నారు. అది వీరి యొక్క గ్రహస్థితుల అనుకూలంగా కొంతకాలంగా ఒక సందేహం, ఒక ఆలోచన, వీరు ఎదురు చూసిన ఒక వార్త అయితే వీరు వినబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని సంఘటనలు ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. అయితే మొదటిసారిగా వీరికి మాత్రం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా వీరి జీవితంలో చోటు చేసుకోబోతుంది. రేపటి రోజున వీరు సాధారణమైన రోజైతే కాదు, ఎంతో ఆలోచనాత్మకంగా అయితే ఉండబోతున్నారు. ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి లక్షణం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. కొన్ని లక్షణాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలు అయినప్పటికీ కూడాను ఈ యొక్క రాశి గల వారు ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా ముందంజలో అయితే ఉంటూ ఉంటారు. వీరికి కొత్త ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. స్నేహాలకు చాలా విలువ ఇస్తూ ఉంటారు. అయితే స్నేహితులను కూడా చాలా బాగా దగ్గరగా అయితే చూసుకుంటూ ఉంటారు. ఎంతో భావోద్వేగాలతో కూడిన వ్యక్తిత్వం అనైతే చెప్పుకోవచ్చు. బయటకు చాలా బలంగా కనిపించినప్పటికీ మాత్రం లోపల చాలా భావోద్వేగపూర్వకమైనటువంటి ఒక స్వభావాన్ని కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అయితే వీరికి రేపటి రోజున కొన్ని అదృష్ట రంగులు వచ్చేసి నీలం రంగు, అలాగే తెలుపు రంగు అని చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 4, 8. పడమర దిక్కు, వాయవ్య దిక్కు వీరి యొక్క ప్రయాణం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రం వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని తప్పకుండా వీరు అందుకోబోతున్నారు. అయితే అటువంటి సమాచారం ఒక దూరపు వ్యక్తి ద్వారా, ఒక దూరపు బంధుత్వం కలిగిన ఒక వ్యక్తి ద్వారా తెలియబోతుందనైతే కొంతకాలంగా వీరికి సంబంధం తెగిపోయినటువంటి ఒక బంధం నుండి అయితే మళ్ళీ ఆ వార్త అయితే వీరి జీవితంలో వినబోతున్నారు. ఒక వార్త మెసేజ్ రూపంలో కానివ్వండి, మామూలుగా ఎదురుగా వచ్చి కూడా కానివ్వండి, ఒక ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి, ఆ వ్యక్తి చెప్పే పరిస్థితులు వీరికి ఏర్పడబోతున్నాయి. మొదటగా ఒక చిన్న విషయం అనిపించినప్పటికీ కూడాను వీరి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్తగా మారే అవకాశాలు చాలా బలంగా అయితే కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క వార్త ద్వారా వీరికి సంబంధించిన సమాచారం, అంటే కుటుంబంలో జరిగే ఒక నిర్ణయాత్మకమైన ఒక సంఘటన కావచ్చు, కొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి దగ్గరగా అవ్వడం కూడా, ఇటువంటివన్నీ విషయాలు చేసే అవకాశం రేపటి రోజున చాలా బలంగా కనబడుతుంది. రేపటి రోజున మాత్రం వీరికి వచ్చే ప్రతి ఒక్క సమాచారం కూడా కాస్త శ్రద్ధగా వినడం చాలా మంచిది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి కూడా ఏదో ఒక విధంగా అయితే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం వీరి పని పట్ల కష్టానికి తగిన గుర్తింపు తప్పకుండా లభించి తీరుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అయితే మీకు చేరే అవకాశాలు లేకపోలేదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చిన్నపాటి లాభాలు సైతం, అలాగే కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలకు సంబంధించినటువంటి కొన్ని అనుకూలమైన సూచనలు కూడా కనబడబోతున్నాయి. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి చాలా మరింతగా మెరుగుపడబోతుంది. గురువుల యొక్క సూచనలు చాలా బాగా ఉపయోగపడబోతున్నాయి. కళారంగం, మీడియా రంగం సరికొత్త అవకాశాలు వీరికి కనిపించినప్పటికీ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఒక నూతన పరిచయం, సహాయం తప్పకుండా అయితే లభించి తీరుతుంది. రేపటి రోజున చేయవలసిన కొన్ని దైవారాధనలు, అలాగే పరిహారాలు కూడా మీరు తప్పకుండా చేసి తీరాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత తప్పకుండా దైవారాధన చేసుకోవాలి. పసుపు కుంకుమలతో ఒక ప్రమిదను తీసుకొని మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి
తప్పకుండా మీరు దీపారాధన చేసుకోవాలి. దక్షిణామూర్తిని స్మరించడం చాలా మంచి శుభ ఫలితంగా అయితే మీకు రాబోతుంది. పసుపు దానం చేయడం లేదా పసుపు రంగు శనగలు కూడా దానం చేయడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. చాలా శుభప్రదంగా ఉండబోతుంది. గోమాతకు ఆహారాన్ని తినిపించడం, అరటి పండ్లు లేదా పచ్చిగడ్డి ఇలా ఇవ్వడం ద్వారా కూడా మీకు ఎన్నో మంచి ఫలితాలు కూడా మీ జీవితంలో రాబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఎంతో చాలా సాధారణమైన రోజైతే కాదు, కానీ కొన్ని చిన్న మార్పులు, ఆ బంధువు ద్వారా వచ్చే సమాచారం, కొన్ని అనుకూల పరిణామాలు అన్నీ కూడా వీరికి దేవునిపై విశ్వాసాన్ని కూడా రెట్టింపు చేయబోతుంది. ఎన్నో మంచి శుభ సూచనలు కూడా తీసుకురాబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడూ కూడా దైవారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా శత్రుపీడలు, శత్రు భయాలు కూడా తొలగిపోతాయి. నరదిష్టి, నరఘోష కోసం వీరు తప్పకుండా అయితే హనుమాన్ చాలీసా పఠించటం, హనుమంతుని వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం ద్వారా కూడా శని ప్రభావం తగ్గుముఖం పట్టి తప్పకుండా ఆర్థికంగా ఎంతో బలపడతారు. రేపటి రోజున కొన్ని అడ్డంకాలు కలిగించడాలని కొంతమంది వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. లోపల అసూయ పడుతూ వీరితో స్నేహంగా నటిస్తూనే వీరు వెనక చాలా కుట్రలు పన్నుతూ ఉంటారు. అటువంటి వారిని తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. డబ్బు పరంగా, వ్యాపార పరంగా ఎదుగుతుంటే చూడలేని అసూయ పడే కొంతమంది మాత్రం మీపై ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. అటువంటి వారిని మీరు తప్పకుండా గ్రహించుకొని దూరం పెట్టడం చాలా మంచిది. మీకు అటువంటి వ్యక్తుల వల్ల మీకు నష్టం తప్ప మరి ఏమీ ఉండదు. అటువంటి వారి యొక్క స్నేహం తప్పకుండా మీరు తుంచి వేసుకోవడం ఎంతో మేలు ఫలితం అనేది మీరు తెలుసుకోవాలి. మీ యొక్క పనుల్లో ఎదుగుతుంటే కొంతమంది లోపల ఉన్నట్టుండి మాట్లాడకపోవడం, అలాగే మీపై ఈర్ష్యాసూయలతో పెంచుకోవడం ద్వారా కూడా కొన్ని మీకు నరదిష్టి ప్రభావం ద్వారా కూడా అలాగే శుభసూచకంగా కూడా కాకుండా పోవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి లాభాలు, ఆనందాలు మీరు తప్పకుండా ఇల్లు కొనుక్కోవాలి అలాగే కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ప్రమోషన్స్ రావాలనుకుంటారు. మీరు కన్న కలలు మాత్రం సాకారమయ్యే రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎవరికి షేర్ చేసుకోకుండా మీ మనసులో దాచుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యులతో, మీ పెద్దలతో మీరు సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మేలు ఫలితాలు కూడా మీకు ఇస్తూ ఉంటాయి. మీరు రేపటి రోజున దైవనామ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా మీపై ఉన్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది. తప్పకుండా గోమాతను పూజించుకొని గోమాతకు ఆహారం సమర్పించడం, తినిపించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే ఇస్తూ ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ మనసులో అసలు ఎటువంటి భయం పెట్టుకోవద్దు. ఎంతమంది ఓర్వలేని వాళ్ళు ఉన్నా కానీ ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుందని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి ఆలోచనలతో మీరు ముందుకు సాగిపోయి రావాల్సిన శుభ ఫలితాలు తప్పకుండా మీ జీవితంలోకి వచ్చి తీరుతాయి. ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రత్యేకమైన పరిణామం జరుగుతున్నట్టు గ్రహస్థితుల యొక్క అనుకూలాలు కూడా మీకు సూచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రం మీ జీవితంలో ప్రతి చిన్న సంతోషం కూడా, ఒక సమాచారం కూడా మీ చెవిన పడే వార్త ద్వారా, సమాచారం ద్వారా సాధారణంగా మీకు అనిపించినట్టు కాదు. మీ మనసులో చాలా రోజుల తర్వాత ఒక చిగురించి ఒక గొప్ప ఆనందము, మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. మీకు తగిన సూచనలు కూడా కనబడుతున్నాయి. కొంతకాలంగా మాట్లాడని ఒక దూర బంధువు కూడా అకస్మాత్తుగా మీకు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడవచ్చు, లేదా మీకు ఎదురుపడి తారసపడి మీతో మాట్లాడడానికి, తిరిగి మీతో బంధుత్వాన్ని కలుపుకుంటానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు తప్పకుండా దేవుడు మనకి శుభవార్తలు నేరుగా ఇవ్వడు. ఏదో ఒక వ్యక్తి ద్వారా, బంధువు ద్వారా, పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా మన జీవితంలో మనల్ని పంపిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విషయం తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఈ సమయంలో మీ జీవితంలో కూడా ఒక మంచి సమాచారం కోసం ఆ భగవంతుడు మీపై ఉన్న అనుగ్రహాన్ని, ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వబోతున్నారు. కొంతమందికి తప్పకుండా పాత బంధం మళ్ళీ తిరిగి దగ్గరవడం కానీ, ఒక కుటుంబం విషయంలో కానీ, ఒక నిర్ణయం కానీ, ఆస్తి విషయం కానీ మంచి శుభవార్తలు కూడా అందే విషయాలైతే రేపటి రోజున మీకు వచ్చే ప్రతి సమాచారం కూడా కాస్త జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండాలి. తొందరపడి కోప్పడకుండా, ఎటువంటి నిర్ణయాలు తొందరపడి స్పందించకుండా ఆలోచించి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకొని సంతోషకరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో ఎప్పుడు మేలు ఫలితాలు అయితే మీ వెంటే ఉంటాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.